పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల లిస్టుపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్న కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే కరీంనగర్ సభపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, కరీంనగర్ అలాగే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఎవరెవరికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది? హరిత, మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలు కూడా ఒకరొకరుగా ఇప్పటికే తెలంగాణ భవన్కు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం కావచ్చు, అక్కడ కరీంనగర్ నుంచి కావచ్చు, అంతేకాకుండా పెద్దపల్లి నుంచి కూడా పార్టీ అభ్యర్థుల పైన కూడా కొంత కసరత్తు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ నెల 10వ తేదీన కానీ మరొక తేదీన 15వ తేదీన కావచ్చు ఇటు కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది. కాళేశ్వరంకు సంబంధించినటువంటి ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ సభ విజయవంతం కావచ్చు, జన సమీకరణ ఏ విధంగా చేపట్టాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే పార్టీ నేతలకు కూడా సూచనలు కూడా చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలు కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ఇక అంతేకాకుండా కరీంనగర్ నుంచి ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే వినోద్ కుమార్ ఉన్నారో తనకే మరొకసారి కూడా అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెద్దపల్లి నుంచి కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అక్కడి నుంచి తనకు గతంలోనే సీఎం కేసీఆర్, ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తనకు ఖచ్చితంగా ఈసారి టికెట్ ఇవ్వలేమని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తాను పార్టీ మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరిని నిలబెట్టాలనే దానిపైన కూడా సుదీర్ఘ కసరత్తు కూడా చేశారు. కొప్పులు ఈశ్వర్ సైడ్ కూడా కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరు కూడా కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి 2 స్థానాలు కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇవి దాదాపు మరొక 2-3 రోజుల్లోనే పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతున్నట్టుగా ఇప్పుడే పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తు కూడా చేయబోతా ఉన్నారు. ఈరోజు కొంత రెండోసారి తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా కరీంనగర్ సభ పైన కూడా దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లికి సంబంధించినటువంటి నేతలతో ఈరోజు సమావేశం అయితే మరి కాసేపట్లో కొంతసేపట్లో కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా ప్రారంభం కాబోతుంది. హరిత.